వెల్కమ్ టు వి5 న్యూస్. ఈరోజు చూసినట్లయితే అసెంబ్లీలో రసవత్తరంగా నడుస్తున్న సమావేశంలో మహిళా అభ్యర్థురాలకి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇందిరెడ్డి గారికి కించపరిచినట్లుగా తను అభ్యంతరం కనిపిస్తుంది. అలాగే ఈరోజు ఇక్కడ కూడా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్, రేవంత్ గారు డౌన్ డౌన్ అని చెప్పేసి కూడా నినాదం చేసినట్టు కనిపిస్తుంది. దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఏం జరిగింది అసలు లోపల? ఈరోజు అప్రోప్రియేట్ బిల్ ఏదైతే చర్చ జరుగుతూ ఉందో శాసనసభలో, ఫస్ట్ అపోజిషన్ లీడర్ ఎట్లయినా రాడు, కేసీఆర్ ఫుల్ వేసి పంతాడు. అసెంబ్లీకి ఈ తెలంగాణ ప్రజలను వాళ్ళ బాగోగుల గురించి అసలే పట్టించుకోడు. ఆయన కేటీఆర్ వచ్చే సభకు వస్తే కూడా ఫస్ట్ కేటీఆర్ గారికి సమయం ఇచ్చిర్రు. ద్రవ్య బిల్ మీద మాట్లాడండి, ఇంకేమన్నా ప్రజలకు అవసరం ఉన్న సలహాలు మీరు ఇవ్వండి అని చెప్పి కేటీఆర్ గారికి ఇస్తే దాదాపు నిర్విరామంగా 2 గంటలు మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళ మిగతా సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు క్లారిఫికేషన్కు ముఖ్యమంత్రి గారు వచ్చి మేమన్నీ ఫార్మాసిటీ మీద కామెంట్ చేస్తే, ఫార్మాసిటీ అనేది రేపు ఈ నగరానికి, హైదరాబాద్ అన్న నగరాన్ని పూరగా పొల్యూషన్ అవుతుంది, అండర్గ్రౌండ్ పొల్యూషన్ అవుతుంది, చాలా విషపూరితమైన ఫ్యాక్టరీలు ఇక్కడ వద్దనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఇక్కడ ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేద్దాం, అదేవిధంగా ఒక ఐఐటిని ఏర్పాటు చేద్దాం, ఇక్కడ ఇంకొక మంచి గల్ఫ్ స్టేడియంలు కూడా పెద్ద ఇంటర్నేషనల్ స్థాయి బీసీసీఐ లాగా ఒక ఇంటర్నేషనల్ స్థాయిని హబ్బు చేద్దాం, హెల్త్ హబ్బును చేద్దాం అనే కార్యక్రమం తీసుకుందామని చెప్పి చెప్తే, మాకు మరి ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని పిలవాలంటే ఎందుకు పిలువం, మాకు గౌరవం, మాకు గౌరవం, ఎవరైనా కూడా గౌరవం, కేటీఆర్ అయినా ఎవరైనా ప్రతిపక్షమైనా ఎవరైనా గౌరవం, మా అక్కలంటే కూడా మాకు గౌరవం అని చెప్పడం జరిగింది. దానికి తెగేసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా సభలో, నిజంగా చెప్తున్నా 5 సార్లు సభకు వచ్చినని చెప్తాడు కేటీఆర్, కానీ కనీసం ఏది ఊర్లల్లో కళ్ళు దుకాణాల కాడ కళ్ళు దాగి కొట్లాడుకుంటారు చూడు, ఆ రకంగా సభను మార్చేసిండు కేటీఆర్. కాబట్టి కళ్ళు దాగిన కోతి నయ్యం, ఆ విధంగా వీళ్ళని పోయి గెలుతాడు, వాళ్ళని పోయి గెలుతాడు అంటే ప్రజలకు అక్కడ అసెంబ్లీ సభ్యులకు, శాసనసభ్యులకు సభా మర్యాదలు చెప్పేది పోయి, ప్రజలకు అవసరమయ్యే కార్యక్రమాలు చెప్పేది పోయి, సభను ఎట్లా భంగపరచాలి, ముఖ్యమంత్రిని ఏ విధంగా అడ్డుకోవాలి, అక్కడ ఉన్న ఎల్ఏ మంత్రిని ఏ విధంగా అడ్డుకోవాలి, ఈ కొత్తగా వచ్చిన సభ్యులను మాట్లాడుతుంటే వెటకారంగా మాట్లాడడం, ఇది ఒక ఆనవాయితీగా తీసుకుంటున్నాడు. కాబట్టి నేను గమనించింది, నేను ఫస్ట్ షాద్నా నియోజకవర్గం నుంచి ఫస్ట్ ఎమ్మెల్యే, నేను గమనించింది ఏంటంటే వాళ్ళు దొరల పాలననే ఇంకా వాళ్ళు అనుకుంటా ఉన్నారు, మేమేం చేసినా నడుస్తుందని అనుకుంటారు. ఇప్పటికీ అటువంటి మీ దొరల పాలన గుర్తుపట్టిరు, మీ కుటుంబ పాలన గుర్తుపట్టిరు, మీ భోగభాగ్యాలు ఏ విధంగా ఉన్నాయో చూసిర్రు. నీకో ఫామ్ హౌస్ జొన్నాడాలో, నీకో ఫామ్ హౌస్, నీ బావకో జొన్నాడు, మీ తండ్రికో జొన్నాడు, ఇంకో అమ్మ కింగ్ ఏది లిక్కర్ క్విన్ ఇలా తిహార్ జైల్లో కూర్చోబెట్టిర్రు. అయినా మీకు ఇంకా బుద్ధి వస్తలేదు. కాబట్టి ప్రజలే మిమ్మల్ని శిక్షించారు. కాబట్టి సభా మర్యాదలు కాపాడాలి. నేను కోరుకుంటుంది ఆ భగవంతుణ్ణి, కేటీఆర్కి మంచి బుద్ధిని ప్రసాదించాలి. ఇలా తెలంగాణ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేయడానికి బుద్ధి ప్రసాదించాల్సిందిగా నేను ఒక కొత్త శాసనసభ్యునిగా కోరుకుంటున్నాను. ఇక్కడ సబితా ఇంద్రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఇక్కడ నేను కాంగ్రెస్లో పిలిచింది నేనే, పదవి లాంటి ఇక్కడ కాకపోతే మల్కాజ్గిరి నుంచి ఎంపీగా నిలబడి నువ్వు పక్క గెలవాలి తమ్ముడు అని చెప్పేసి నేనే పిలవడం జరిగింది. అయినా కూడా నన్ను ఎంతవరకు నన్ను తిట్టడము, నన్నే ద్వేషించడము, నా పైన టార్గెట్ చేయడం ఏందని అడగడం, దానిపైన తన అభ్యంతరం వ్యక్తపరుస్తుంది. దాని గురించి మీరు ఏమంటున్నారు? ఇలా సబితా ఇంద్రెడ్డి గారు అంటే మాకు గౌరవం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఇంద్రారెడ్డి గారు చనిపోయినప్పుడు మేమందరం కూడా ఆమె కండగా ఉంది. కాంగ్రెస్ కార్యకర్త కొన్ని మొదలుకొని రాజశేఖర్ రెడ్డి వరకు కూడా చేవెళ్ళ చెల్లమ్మ అనే ఒక మంచి ప్రతిష్టాత్మకంగా వారికి ఒక కుటుంబానికి గౌరవ మర్యాదలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు చూసిర్రు 2003లో పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఇలా రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రతిష్టాత్మక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ఆమెను ఒక
భర్తను కోల్పోయిన ఆమెను అన్ని విధాలు ఆదరించాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలి అని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి ఇలా హోమ్ మినిస్టర్గా ఈ రాష్ట్రానికి చేస్తే మీరందరూ చూసిరు కాంగ్రెస్ పార్టీ ఎంతగా ప్రథమ స్థానం ఇచ్చింది. ఇలా కాలానుగుణంగా ఒక ఉద్యమం వచ్చి ఇలా రాజశేఖర రెడ్డి మరణం వల్ల కాంగ్రెస్ పార్టీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది, సమస్యలు ఎదుర్కొంది. ఆ సమయంలో ఇవాళ మీరు ఇలా 2018లో మనము అపోజిషన్ 2014 మనం అపోజిషన్లు ఉన్నప్పుడు ఇవాళ బట్టి విక్రమార్క గారు ఒక దళిత బిడ్డ, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ బట్టి విక్రమార్క గారు ఎల్పే లెజిస్లేచర్ పార్టీ సభ్యునిగా ఉంటే ఆ రోజు ఇలా మీరందరూ ఒక కుట్రబని ఒక దళితుడు ఇలా ప్రతిపక్ష నేతగా ఉంటే ఎట్లని కుట్రలవన్నీ నువ్వు వంకర బుద్ధి నువ్వు తలుచుకొని రేవంత్ రెడ్డి గారికి మాయ మాటల్లో మంచి మాటల్లో చెప్పి రేవంత్ గారు నీకు భవిష్యత్తు ఉన్న లీడర్ అని చెప్పిన అది రేవంత్ రెడ్డి గారు కూడా ఏది చెప్పుకున్నాడు, సభలో కూడా చెప్పిండు, స్పందించిండు. ఆ రోజు నన్ను పార్లమెంట్కి నిలబెట్టి అడ్డం పెట్టుకొని ఇలా ఒక్కరు కూడా మంత్రి ఇవ్వలే. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఫుల్ మెజార్టీ ఉన్న ఇలా ఏది మన యాంటీ డిఫెక్షన్ యాక్ట్ కూడా పెట్టిర్రు. ఇలా చేరికలు అక్రమ చేరికలు కూడా చేసుకున్నారు. కాబట్టి ఒక్క మహిళకు కూడా ఇవ్వకపోతే రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఇలా మంత్రి పదవి తెచ్చుకొని రేవంత్ రెడ్డిని ఏకం చేస్తే రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, రేవంత్ రెడ్డి ఇంతింతాయి ఒటిడింతాయి ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే జీర్ణించుకోలేక వెనక కూర్చొని గుల్లుకుంటా కూర్చుంటుంది. నేనే ఊకెనని వస్తే ఇక్కడ నేను అక్కడ ఉంటే నేను మళ్ళీ ప్రథమ స్థానం ఉంటుండే, నేను తమ్మునిలాగా ముఖ్యమంత్రి నేను చేతి పట్టుకొని తిరుగుతుంటానే బాగా వడుక్కుంటూ రోజు సభకు వస్తుంది, గుల్లుకుంటా కూర్చుంటుంది. మా తప్ప ఇలా ఆవేదన పడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తే ప్రజలు మోసం చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిర్రు. ఒక చిచ్చర పిడుగు, ఒక నల్లమల్ల ముద్దు బిడ్డ, రైతు బిడ్డ ఇవాళ కేసీఆర్ అనేటోని ఈ రాష్ట్రాన్ని ఆద్రోతిష్ట పాలు చేసి అప్పుల పాలు చేసి అప్పుల కుప్ప చేసి ఓ తాగుబోతోనికి 10 ఏళ్ళు అధికారం ఇస్తే దింపిన ఏకైక మొగోడు రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క అధికారాన్ని ఎప్పుడు గుంజుకోవాలనే తాతాలాడుతురే తప్ప మిగతాది ఏం లేదు. కాబట్టి సభా మర్యాదలు తెలుసుకోవాలి ఆమె కూడా అని చెప్పి చెప్తా ఉన్నాం.